హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్కీ అశ్విన్. ఈరోజు మన వీడియో ఏమిటంటే రాజరాజేశ్వరి టెంపుల్ ఫ్రమ్ నెల్లూరు. ఈ టెంపుల్ నిజంగా చాలా అందంగా, చాలా చూడటానికి మంచిగా నిర్మించారు ఫ్రెండ్స్. లోపలికి ఎంట్రన్స్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక కోటలోకి మనం ఎంట్రీ అయినట్టుగా ధ్వజస్తంభాలు, ఇంకా ఏంటో పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్ద పెద్ద ఉంటాయి కదా స్తంభాలు, అవన్నీ పెట్టి కడితే మన రాజావారు వస్తుండగా మనకి ఎంట్రన్స్లో వాళ్ళందరూ భటులందరూ నిలబడుకొని స్వాగతం ఇస్తారు కదా, ఆ రకమైన ఫీలింగ్ కలిగింది లోపలికి వెళ్తూ ఉంటే. ఇటీవలే ఈ గుడి స్టార్ట్ చేసి ఒక 2-3 ఇయర్స్ అయ్యింది స్టార్ట్ చేసి, కానీ చాలా అంటే చాలా మంచిగా కట్టించారు ఫ్రెండ్స్. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ప్రజలందరూ వచ్చి ఈ రాజరాజేశ్వరి దేవతను కొలుస్తారు, చాలా సెంటిమెంట్గా తీసుకుంటారు. ఈ గుడి కట్టింది ఇటీవలే అయినా కానీ చాలా ఫేమస్ అయింది ఈ నెల్లూరు ఏరియాలు మొత్తంలో. ఎక్కడ నుంచి ఆంధ్ర, ఏపీ, తెలంగాణ 3 దేశాల నుంచి ప్రజలందరూ ఇక్కడికి వస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుడి. చూడండి, మీరే చెప్తారు. శుక్రవారం రోజు ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ప్రజలు వస్తారు, పూజలు అవి చేయించుకుంటూ ఉంటారు. వ్రతాలు, నోములని అవన్నీ ఇవన్నీ అన్నీ ఇక్కడ చేస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి గుడి ఎంత బాగుందంటే, ఇది లెఫ్ట్ సైడ్ శివాలయం అనమాట. శివాలయం చూడండి, మొత్తం వెండితో కట్టి మెట్లు నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను చాలా టెంపుల్స్ని చూశాను, కానీ ఈ రకంగా గుడిని ఒక కోటలాగా, ఒక రాజభవనంలా నిర్మించిన గుడి ఏంటంటే ఇదే. చూడండి, మీరే చెప్తారు. ఇది శివాలయం అనమాట. ఈ శివాలయంలో ఇక్కడ అభిషేకాలు అవి జరుగుతూ ఉన్నాయి. మేము కూడా అభిషేకం అది చేయించుకొని, పూజ చేయించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి సపరేట్గా దిగి వెళ్ళే దారి చూడండి. మా వాడైతే ఈ శివాలయం చూసి ఉక్కిరిబిక్కిరైపోయి ఆనందంతో మొహం అంతా విరిగిపోతుంది. నిజంగా చిన్నపిల్లలకు కూడా చాలా అంటే నచ్చుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి నైట్ నిద్ర చేసి పూజ చేయించుకొని తన కోరికలను చెల్లించుకుంటూ ఉంటారు భక్తులందరూ. చూడండి ఎంత బాగుందో. ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది గుడి అయితే. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇదంతా గుడి వెనక భాగము. ఇది వచ్చి ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్తూ ఉంటాం అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తాము. చూడండి, ఇక్కడ అందరూ వచ్చి కార్తీక మాసం అవ్వడంతో కార్తీక దీపాలు వెలిగించి వాళ్ళ భక్తిని దేవుడికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ గుడి చుట్టుపక్కల మొత్తం ఈ విధంగా విగ్రహాలతో చాలా అందంగా డిజైన్ చేసి పెట్టారు. చూడండి, ఇది అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళందరూ పూజ చేయించుకున్నాక అక్కడ కూర్చొని ఇది చూసుకుంటూ ఉంటారనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత నాగదేవత దగ్గర కూడా దీపాలు వెలిగించి ఇక్కడ కన్నుల పండుగగా అందరూ వీక్షిస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి మనం లైన్లో లోపలికి వెళ్ళాలన్నమాట అమ్మవారిని చూసుకోవడానికి. ఇక్కడ పక్కన టెంట్లు వేసి కార్తీక సోమవారం అవడంతో భక్తులందరూ వచ్చి దీపాలు వెలిగించడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఒక సైడు అమ్మవారికి లోపలికి వెళ్ళడానికి లైను, ఇంకో సైడు దీపాలు, ఇంకో సైడు ఇట్లా హోమాలు అరేంజ్ చేశారు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. చూడటానికి చాలా కన్నుల పండుగగా అనిపించింది. ఇలాంటివన్నీ ఒక్కసారే చూడాలి ఫ్రెండ్స్, ఒక్కసారైనా లైఫ్లో చూడాలి. హోమము, కార్తీక దీపాలు, అమ్మవారి గంటలు, అభిషేకాలు మోగుతూ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. హోమం చేయడానికి ఇక్కడ సపరేట్గా ఒక ప్రాంతమే ఉంది. చూడండి, ఇదంతా హోమం జరిగే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ను కూడా ఒక కోటలాగా ఎలా తయారు చేశారు. గోడలు కావచ్చు, ఆ స్తంభాలు కావచ్చు, స్తంభాల పైన ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు కావచ్చు, మొత్తం అసలు ఆ కాలంలో రాజులు ఎలా ఉండేవాళ్ళో ఆ విధంగా అంతా తయారు చేశారు. చాలా మంచిగా అనిపించింది. గుడి బయట అయితే ఇంకా బయట కూడా అసలు చుట్టుపక్కలంతా చెట్లు, అమ్మవారి విగ్రహాలు,
చూపించాను. మొత్తము అంటే దేవాలయం లోపల ఒక డెవోషనల్ స్పిరిచువల్ ఫీలింగ్ అనేది ఇక్కడ కలిగించారనమాట. ఇది ఇక్కడ ఒక స్పెషల్గా చెప్పుకోవచ్చు. బయట గుడి మొత్తం బయట చూడండి ఎలా ఉందో. ఇది బయట గుడి బయట అనమాట. ఇది ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్కి వెళ్ళేదంటే బయట అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే లైఫ్లో ఒక్కసారైనా ఈ గుడిని విజిట్ చేయాల్సిందే, కంపల్సరీగా చూడాల్సిందే. ఇదంతా బయట విగ్రహాలు ఫ్రెండ్స్. ఇంతకీ ఈ రాజరాజేశ్వరి దేవత ఎవరో మీకు నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా కష్టపడి ఎంతో రిస్క్ తీసుకొని ఆ దేవత ఫోటో తీశారు ఫ్రెండ్స్. తీసేటప్పుడు వాళ్ళకి దొరికిపోయాను కూడా. చూపిస్తాను ఆ దేవత ఫోటో. పూర్తిగా తీయడానికి కుదరలేదు ఫ్రెండ్స్, అందుకే సగం తీశాను. థంబ్నెయిల్లో అయితే ఫుల్గా పెట్టాను కవర్ ఫోటో చూడండి. అక్కడ మీకు పూర్తి విగ్రహ ఫోటో కనిపిస్తుంది థంబ్నెయిల్లో. లోపల విగ్రహం నిజంగా ఇంతే సింపుల్గా. అయితే నేను విగ్రహాన్ని పూజ టైంలో ఇంకా అందంగా తయారు చేస్తారు. నేను జనరల్గా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి జస్ట్ విగ్రహాన్ని తీయగలిగాను. కానీ ఇంకా అందంగా తయారు చేస్తారు, చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. రాజరాజేశ్వరి దేవత, ఈ అమ్మవారిని కొలిస్తే నిజంగా మన కష్టాలన్నీ తీరుతాయి. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఈ రాజరాజేశ్వరి దేవత. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకొంతమందికి చేరేలా చేస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. తద్వారా ఈ దేవత గురించి, గొప్పదనం గురించి అందరూ తెలుసుకొని వాళ్ళు కూడా వెళ్ళి ఈ దేవతను దర్శిస్తారు. ఇది నెల్లూరు జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్లో బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ రాజరాజేశ్వరి టెంపుల్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.